హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. పిల్లలు బ్రష్ చేయరని మారం చేస్తున్నారా? పిల్లలకి కంపల్సరీగా మీరు బ్రష్ చేపిస్తూనే ఉండాలి. చిన్నపిల్లలు ఫస్ట్ స్టార్టింగ్ టూత్ వచ్చినప్పటి నుంచి అంటే అట్లీస్ట్ 6 మంత్స్ నుంచి మీకు పిల్లలకి గమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్పుడైనా కానీ ఫస్ట్ వాటర్తో అయినా కానీ మీరు ఒక్కసారి వేలుతో చేస్తూ ఉండాలి. ఇంకా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ప్రతిరోజు అట్లీస్ట్ మీరు ఒక్కసారైనా మార్నింగ్ చేపియండి. లేదు మీకు ఇంకా వీలు ఉంటే 2 టైమ్స్ చేపియండి. మార్నింగ్ నెక్స్ట్ నైట్ కూడా చేపియండి. అంటే నైట్ అంటే అన్నం తర్వాతే చేపియకూడదు. ఎప్పటికైనా కానీ అన్నం తిన్న కొద్దిసేపటికి అంటే ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ తర్వాత చేపియండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 1 ఇయర్ లోపల ఉన్నారనుకోండి, వాళ్ళకి వేడి వాటర్తో అట్లీస్ట్ ఈ దవడలు ఉంటాయి కదా, దవడలకైనా క్లీన్ చేయండి. జస్ట్ ఇంకొకటి ఏంటిదంటే పిల్లలకి ఎప్పుడైనా కానీ మీరు బ్రష్ చేపించేటప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్లో చేపించడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్గా పిల్లల బ్రష్ చూస్ చేసుకునేటప్పుడు ఏ బొమ్మలు ఉన్నాయని అవి ఉన్నాయని ఇలాంటివి చూస్ చేసుకోవద్దండి. ఏవైతే మెత్తగా ఉంటాయో అవే చూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏంటిదంటే పిల్లలకి టంగ్ క్లీనర్ కూడా కంపల్సరీగా యూజ్ చేయండి. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు పడుకున్నప్పుడు జమ్స్ అంతా వాళ్ళ నోట్లోనే ఉండింటాయి. కాబట్టి మనం టంగ్ క్లీనర్ కంపల్సరీగా యూజ్ చేయడం నేర్పిస్తూ ఉండాలి. పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చేసేలాగా చూస్తూ ఉండాలి. దానివల్ల మనకి ఇంకా ఎక్కువగా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, లేదంటే ఇంకా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి పెయిన్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా, డెంటల్ క్యావిటీ ఇవి రాకుండా, డికేస్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. మంచి గుడ్ టీత్ ఉండాలంటే మెయిన్ మనం పిల్లలకి మార్నింగ్ లేవగానే అన్నీ ఏదంటే అవి పనులు చేసుకోకుండా ఫస్ట్ ఒక 5 మినిట్స్ వాళ్ళకి కేటాయించి బ్రష్ చేపించడం చాలా మంచిది. మనం రిస్క్ తీసుకుంటే ఎక్కువగా వాళ్ళకి క్యావిటీస్ పెరుగుతూ పోతూ ఉంటాయి. అట్లీస్ట్ మనము మెయిన్గా పిల్లలకు బ్రష్ చేసేసామనుకోండి, 5 మినిట్స్ 10 మినిట్స్ అలానే రుద్దుతూ ఉంటారు. అలా పిల్లల టీత్ విషయంలో అజాగ్రత్త చేయొద్దండి. 3 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.